అందరికీ కండువాలు అందుతాయి. కండువాలకు డిమాండ్ తగ్గట్టుగా మన దగ్గర కండువాలు ఉన్నాయి. ఉంచుకోకండి, మీరు కూర్చున్న కాడికి కండువాలు వస్తాయి. సోదరులారా, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. జనగామ జిల్లా అంటేనే కల్లు గీత కార్మిక సంఘానికి పెట్టని కోట. మరి ఇక్కడ ఈ మన ఈ సదస్సుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. కల్లు గీత వృత్తిలో ఈ మధ్య కాలంలో పనిచేసి అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రజా ఉద్యమాలలో ప్రజలకు హక్కుల కోసం పోరాడినటువంటి క్రమంలో అనేక మంది అమరులు అయ్యారు. ఆ అమరులందరికీ, అలాగే సుదీర్ఘకాలం తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘంలో మొదటి మహాసభ నుంచి మొదలుకొని నేటి వరకు నిన్న ఉన్నదాకా బతికున్నటువంటి ఈ జనగామ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమైన నాయకుడు, కల్లు గీత కార్మిక సంఘం నాయకుడిగా ఉన్నటువంటి నామాల శంకరయ్య గారు 93 సంవత్సరాలు వయోభారంతో మరణించడం జరిగింది. వారికి, అలాగే కల్లు గీత ఉద్యమంలో అనునిత్యం జీవితాంతం త్యాగం చేసి పనిచేసినటువంటి పెద్దలు మరి మన ధర్మభిక్షం గారికి, మన మొదటి అధ్యక్షులు ఎస్ఆర్ దాట్ల గారికి, అదే రకంగా తొట్ల మన్సూరు మన మాజీ అధ్యక్షులు వారికి, అదే రకంగా దేశని చిన్నమల్లయ్య గారు దీర్ఘకాలం శాసనసభ్యులుగా అనేక అంశాల మీద, గీతాకాల సమస్యల మీద అసెంబ్లీలో బయట పోరాడిన నాయకుడు వారికి, అదేవిధంగా బైరు మల్లయ్య గారు మన సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే మరి వర్గల్లి బుచ్చిరాములు గారు మన సంఘం రాష్ట్ర మాజీ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, అదే రకంగా మాచర్ల పెరుమాళ్ళ జగన్నాథం గారు, అలాగే గుణదాని పుల్లయ్య గారు రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి చనిపోయినటువంటి మన అంబడి సత్యనారాయణ గారు, అదే రకంగా స్వతంత్ర సమరయోధులు, మరి మన ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుల్లో ముఖ్యులు గనగాని గౌరయ్య గారు, అదే రకంగా దూసరి మన దూడల నర్సయ్య గారు, అదే రకంగా మరి దొమ్మాట వీరగౌడ్ గారు, అలాగే ఈ మధ్య కాలంలో నాతో పాటుగా పనిచేసి చనిపోయినటువంటి మన కుమారన్న గారు, అదే రకంగా మన అబ్బయ్య గారు, రామగోడి గట్టుమల్లి గారు, వీరందరికీ ఆ గూణ సోమన్న మన సంఘంలో ఈ కింది వరుసలో ఉన్న నాయకులు మొత్తం మన జనగామ జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సంఘం కోసం పనిచేసినటువంటి నాయకులు. పై వరుస మొత్తం రాష్ట్రంలో గీతా కార్మికుల హక్కుల కోసం ఇవాళ మనం ఈ రకంగా కూర్చొని పిల్లబట్టలు వేసుకొని సగౌరవంగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అంటే, వృత్తి మన చేతులకు వచ్చింది అని చెప్పేసి అంటే, ఆ పైనున్న కిందున్న నాయకుల పోరాట ఫలితమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ మన సమావేశం నుంచి 1 నిమిషం మౌనం పాటించాలి. అందరూ లేచిన వర్షంగా కోరుతా ఉన్నాం. కొంచెం సైలెంట్ మౌనం పాటిద్దాం. జోహార్ అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, కల్లు గీత వృత్తి రక్షణకి అమరులైన అమర వీరులకు జోహార్, అమర వీరులకు కూర్చోండి. అందరు కూర్చోండి. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఉప్పలయ్య గారు, మన సమావేశానికి మన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమణన్న, మన సోదరి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన సోదరి, మన జనగామ జిల్లా
జిల్లా ముద్దుబిడ్డ బాలలక్ష్మక్క, విజయన్న, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం, మరి జిల్లా నాయకత్వం, నా ముందున్నటువంటి సొసైటీ టీఎఫ్టీల అధ్యక్ష కార్యదర్శులందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన మీటింగ్ ప్రారంభం ముందునే కళ్ళగీత వృత్తి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అన్ని విషయాలు ముందుగానే డిజిటల్లో చూశారు. ఇవాళ కళ్ళగీత వృత్తి దినదిన గండం 100 ఆయుష్ అన్నటువంటి చందంగా ఉన్న పరిస్థితి ఉన్నది. బెల్ట్, బ్రాండీ, లిక్కరు షాపుల జోరు వల్ల వృత్తి మొత్తం దెబ్బతిపోతా ఉన్నది. కాబట్టి ఇలాంటి దశలో కళ్ళగీత వృత్తిని పునర్జీవనం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి 73వ సదస్సు నుంచి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వృత్తిలో ఉన్నటువంటి లక్షలాది మంది గీతా కార్మిక కుటుంబాల సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మరి కళ్ళగీత వృత్తి, ఉపాధి, గీతా కార్మిక సంక్షేమం ముందుకు పోవాలి అని చెప్పేసి అంటే మాటలు కాదు, దానికి చేతలు కావాలి. చేతలంటే నిధులు కేటాయించాలి. కళ్ళగీత వృత్తి పరిరక్షణ కోసం 5,000 కోట్ల రూపాయల్ని నిధులు కేటాయించాలి. దానికోసం ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సదస్సు నుంచి కోరుతా ఉన్నాం. మరి ఏడాది అయితా ఉన్నది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ డిసెంబర్ వస్తే ప్రభుత్వం ఏడాది అయినట్టు. ఇప్పుడు ఏడాది ఉత్సవాలు జరుపుతా ఉన్నాయి. మరి ఏడాది ఉత్సవాలలో గీతా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ సేఫ్టీ నోర్లకు సంబంధించిన అంశం ఒకటి, ఒక పాజిటివ్ అంశం. మరి అది సరిపోదు. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 మంది వరకు సభ్యత్వం ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పి ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఇవాళ కళ్ళగీత వృత్తి అని చెప్పేసి అంటే ఇవాళ పాత పద్ధతులలో, వెనకటి అనాగరిక పద్ధతులలో అదే మోపు, అదే ముస్తాలు, అదే కత్తి, అదే పద్ధతుల్లో ఉన్నది. అందుకోసం మారుతున్నటువంటి టెక్నాలజీని జోడించి, శాస్త్రీయతను జోడించి కళ్ళగీత వృత్తిలో అధునాతన పద్ధతులు తీసుకురావడం కోసం కళ్ళు ద్వారా నీరతో పాటుగా అనేక ఉత్పత్తులు చేయడానికి అవకాశం ఉన్నది. అట్లా ఈ దేశంలో కేరళ రాష్ట్రంలో చేస్తా ఉన్నారు, తమిళనాడులో చేస్తా ఉన్నారు. కళ్ళగీత వృత్తిని ఆధునికత వైపుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. గత పాలకులకు మనం చెప్పినప్పటికీ కంటి తుడుపు చర్యగా నీరా ప్రాజెక్టు తీసుకువస్తామని చెప్పేసి తీసుకొచ్చేందుకు కొంత ప్రయత్నం చేసినారు, అక్కడే ఆగిపోయి ఉన్నది. అందుకోసం నీరా ప్రాజెక్టును మరి నిధులు కేటాయించి రాష్ట్ర కేంద్రంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని, చదువుకున్న నిరుద్యోగ యువతను ఈ వృత్తిలోకి వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నేను గతంలో ఈ సంఘంలోకి 2003లో పూర్తికాల కార్యకర్తగా వచ్చిన. అంతకన్నా ముందు 97 కాలంలో రమణన్న, భీమవరం చంద్రయ్య గారి సారథ్యంలో పనిచేసిన. నేను అప్పుడు జనగామ మండల కార్యదర్శిగా ఉన్నా. మండల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒడ్లకొండకు పోతే 110 మంది చెట్టు ఎక్కేది, పసరగొడ్ల పోతే 100 మంది చెట్టు ఎక్కేది, పెంపర్తికి పోతే 70 మంది చెట్టు ఎక్కేది. ఈ మధ్య కాలంలో ఈ ఊళ్ళో నేను మొన్న పోతే ఏం జరుగుతా ఉందని చెప్పేసి అంటే ఒడ్లకొండలో 30కి దిగబడ్డది, కిందికి వచ్చిన సంఖ్య. మరి పసరగొడ్డలో అదే 30కి వచ్చింది, పెంపర్తిలో 20కి వచ్చింది. అంటే కళ్ళగీత వృత్తిలో క్రమంగా 20 సంవత్సరాల కాలాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే క్రమక్రమంగా తగ్గుతా ఉన్నది. మరి ఎందుకు జరుగుతా ఉన్నదని చెప్పేసి పరిశీలన చేస్తే ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కళ్ళకు మార్కెట్ సౌకర్యం లేకపోవడం, మరి ఈ వృత్తి చాలా మోటుగా ఉండడం, శారీరక శ్రమతో ఉండడం, కాబట్టి కొత్త తరం వస్తలేదు. అందుకోసం కొత్త తరం చదువుకున్న పూర్వకాలకేమో ఉద్యోగాల వైపు పోయి, మరి చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఆధునిక పద్ధతులు తీసుకొచ్చేస్తే ఈ వృత్తిలో కొత్త తరం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సరస్సు వైపు కోరుతా ఉన్నాం. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతాం. అంతేకాకుండా మన జనగామ జిల్లాకు వచ్చేసి ఇలా జనగామ జిల్లా అంటేనే సర్దార్ సర్వాయి పాపన్న, జనగామ జిల్లా అంటేనే ధిక్కారం, జనగామ జిల్లా అంటేనే పోరాటం,
మట్టికి ఈ నేలకు ఇక్కడ ఉన్నటువంటి బడుగు జీవులకు పేదవాళ్లకు పోరాటం నేర్పిండు, ప్రభుత్వాన్ని నడిపిండు, పాలకులుగా పరిపాలన చేసిండు. మరి అసలు పాలకులకు సంబంధించి ఇవాళ జనగామ జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా కల్లు గీతా కార్మిక సంఘం నిర్విరామంగా పోరాడరామని చెప్పేసి సందర్భంగా మీ అందరూ దృష్టి తీసుకొస్తా ఉన్నా. జనగామ జిల్లా కావాలని చెప్పేసి ఒక పక్క పోరాటం జరుగుతూ ఉంటే మరి జనగామ జిల్లా ఇవ్వాలి ఇస్తున్న ముఖ్యమంత్రి మాట తప్పుతా ఉన్నాం, ఇవ్వకపోతే తప్పదు అని చెప్పేసి పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాటంలో కల్లుగీత కార్మిక సంఘం ముందు వరుస నిలబడమే కాకుండా జనగామ దీక్షాశిబిరంలో కూర్చొని ఈ జిల్లా ప్రకటిస్తే పాపన్న పేరు పెట్టాలని చెప్పేసి మనం 2016 సందర్భంగా చెప్పినాం. ఆ రోజునటువంటి జేఏసీ కూడా ఓకే అని చెప్పేసి ఒప్పుకున్నది. మరి అలా జేఏసీ ఒప్పుకున్నది. తర్వాత కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినాం, వాళ్ళు పెడతామని చెప్పేసి అన్నారు, పెట్టలేదు. చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి. దాంతో పాటుగా అసెంబ్లీ మొదటి సమావేశాల చర్చలలో కూడా పాపన్న జిల్లాను పెట్టడం సమయుక్తం పెడతామని చెప్పేసి చెప్పారు. అది కార్యరూపం తాగడం లేదు. అందుకోసం ఈ సదస్సు నుంచి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా అని ప్రకటించి జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ జనగామ జిల్లాలో పాపను నిలయన ప్రాంతాలు అనేక ఉన్నాయి. పాపను నిలయన ప్రాంతాలు, పాపను నిర్మించిన కోటలు ఇలా నిరాదరణకు గురైతా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించాలి, పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగా ఇవాళ జనగామ అంటేనే అనేక కవులకు, కళాకారులకు, పోరాట యోధులకు పుట్టినిల్లు. ఇక్కడే బొమ్మల పోతన పుట్టిండు, సాహిత్య రంగాన్ని అభివృద్ధి చేసిండు. పాలకుడు సోమనాథుడు పుట్టిండు, సాహిత్య రంగాన్ని, భక్తి రంగాన్ని ముందుకు తీసుకుపోయినాడు. మరి ఒక్కొక్క కథ కళాకారుడు పితామహుడు సుక్క సత్తయ్య పుట్టిండు. వీరంతా ఒకెత్తు. ఇవాళ ప్రపంచమే గర్వించదగ్గటువంటి ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడుపోసిన గడ్డ, ఊపిరిదిన గడ్డ జనగామ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పోరాటంలో కూడా గౌరవులు చాలా మంది పాల్గొన్నారు. మన దూడల సాలమ్మ ఆనాడు దళాలను, నాయకులను కాపాడింది, పోరాటంలో నిలబడ్డది ఈ మన దూడల సాలమ్మ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ పోరాటం ఇంకెవరున్నారు? మరి ఈ పోరాటంలో చాకల ఐలమ్మ ఉన్నది, దొడ్డి కొమరయ్య ఉన్నాడు, షేక్ బందగి ఉన్నాడు, అనేక మంది యోధులను పుట్టినలు ఈ జనగామ గడ్డ. అందుకోసం చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు, మరి ఐలమ్మ పేరు పెట్టాలి, పాపన్న పేరు ఆలోచన చేయాలి, అంతేగాని మరి కొమరయ్య పేరు పెట్టాలి అని చెప్పి చెప్తారు. వాళ్ళందరూ కూడా గౌరవనీయమైన వ్యక్తులే, పెట్టదగ్గ వ్యక్తులే. కానీ వాళ్ళందరికంటే ముందుగానే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ లేనప్పుడు సామాన్యుడు, అతి సామాన్యుడు, పేద కుటుంబంలో పుట్టినవాడు రాజ్యపాలన చేయగలని చెప్పేసి సాకలి, మంగలి, కుమ్మరి, గౌడ అనేక సంపన్న జాతులను ఐక్యం చేసి మరి 12 మందితో సహవాసం చేసి 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 12 కోటలు గెలిచి సొంతంగా 4 కోటలు నిర్మించి రాజ్యపాలన చేసినటువంటి దక్షుడు సర్దార్ సర్వాయి పాపన్న. అందుకోసం జనగామ జిల్లాకు పేరు పెట్టాలి అంటే సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. అందుకోసం మరి ఇక్కడ ప్రభుత్వంలో అక్క భాగస్వామిగా ఉన్నది మన గౌడ మహిళ, మన సమావేశానికి ఇక్కడ వచ్చింది. ఈ సందర్భంగా అక్క ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతూ నాకు అవకాశం ఇచ్చాడు. మీ అందరికీ సెలవు పెద్దలారా. థ్యాంక్ యూ.